అమ్మ చనిపోతుందా? అమ్మ దూరం అయిపోతుందా? అమ్మనే చంపేసే రోగం తనలో ఉందా? చెప్పు చెప్పు. ఇంతకాలం ఆ విషయం మనం గుర్తించలేకపోయామా? అమ్మ లేకపోతే అందరం అనాథలైపోతాం. మన కుటుంబమే కాదు, అక్కడ 10 ఊళ్ళు కూడా అనాథలైపోతారు. అమ్మవారికి పరమ భక్తురాలైన అమ్మ మీద అమ్మవారికి ఎందుకింత కోపం? ఎందుకు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది? అమ్మ అమ్మ ఏం తప్పు చేసింది? ఏం పాపం చేసింది? ఎవరికి ఏం అన్యాయం చేసింది? అమ్మవారు అమ్మ మీద ఎందుకింత పగబట్టింది? ఊరుకో బాబా, ఊరుకో. ఒక్కోసారి మనం ఊహించని అద్భుతాలు కూడా జరుగుతాయి. 24 గంటల సమయం మాత్రమే ఉందని చెప్పిన వారి విషయంలో కూడా తలక్రిందులైన సంఘటనలు ఉన్నాయి. మన ప్రయత్నం మనం చేద్దాం. మందులతో నయం చేసుకుందాం. ఈ వైద్యం కాకపోతే మరో వైద్యాన్ని ఆశ్రయిద్దాం. అత్తయ్య ప్రాణాన్ని నిలబెట్టగల సంజీవని ఏదో ఒక చోట దొరుకుతుంది బావా. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. అత్తయ్య బయటికి బాగానే ఉన్నా ఈ రోగం లోపల తినేసింది. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మనం ఇలా బాధపడితే అత్తయ్యకి నిజం తెలిసిపోతుంది. అత్తయ్య తట్టుకోలేరు. ఇంట్లో కూడా ఈ విషయం చెప్పొద్దు. చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు చెప్దాం. శ్రీకర్, మీ గురించి నేను అక్కడ చూస్తుంటే మీరేంటి ఇక్కడున్నారు? డాక్టర్ రూమ్లో నుంచి ఎప్పుడు బయటికొచ్చారు? ఇందాకే అత్తయ్య, మెడిసిన్స్ తీసుకుందామని వచ్చాము. ఎదుగోండి ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ఏమన్నారు? రిపోర్ట్స్లో ఏమొచ్చింది? మీరు లేచి నడవడం తప్ప మిగిలిందంతా సూపర్ బెటర్మెంట్ వచ్చిందని చెప్పారు. తొందరగా కోలుకుంటారని అన్నారు. నిజమా? నిజం అత్తయ్య. మరి వీడెందుకు ఏడుస్తున్నాడు? అది నా ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిసినప్పుడు, రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయని తెలిసినప్పుడు ఆనందంగా ఉండాలి కదా. ఎందుకు బాధపడుతున్నాడు? మీరు టెస్ట్లకి లోపలికెళ్ళినప్పుడు అమ్మకి ఏం కాకూడదు అని భయపడ్డాడు. ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసేసరికి మనసు తేలికయింది. దాంతో ఎమోషనల్ అయ్యాడు. గుండె బరువు ఎక్కినప్పుడే కాదు, గుండె బరువు దిగినప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి కదత్తయ్య. అంతేనా శ్రీకర్? అవునమ్మా, నీకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని తెలియగానే మనసు తేలికపడింది. గూడు కట్టుకున్న దిగులంతా కన్నీరుగా మారి బయటకొచ్చాయి. ఊరుకో శ్రీకర్, ఊరుకో. ఏంటిది చిన్నపిల్లాళ్లాగా? నాకేదైనా అయితే
నువ్విలా బాధపడాలి గాని నాకేమీ కాదు అన్నప్పుడు నువ్విలా బాధపడాల్సిన అవసరం లేదు. బయలుదేరదాం బావా. పెద్దావిడకు ఏమయ్యుండదు. నాకొచ్చింది పీడకలు మాత్రమే. నా మీటింగ్ అయిన వెంటనే అట్నుంచటు హాస్పిటల్కి వెళ్ళుంటే బాగుండేది. నా పనైన వెంటనే వద్దామని నీకు ఫోన్ చేశాను రా, కానీ కలవలేదు. లోపల సిగ్నల్ సరిగ్గా లేవు నాన్న. అత్తయ్య కండిషన్ ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? రిపోర్ట్స్లో ఏ ప్రాబ్లం లేదు అని వచ్చిందంట. కొత్త మెడిసిన్స్ రాసిచ్చారు. మరికొద్ది రోజులు మందులు వాడితే తగ్గిపోతుందని, లేచి తిరగలనని డాక్టర్ గారు అవని వాళ్ళకి గట్టిగానే చెప్పారంట. మేం చెప్పిన అబద్ధమే మీరిప్పుడు ఇలా ఆనందంగా ఉండడానికి కారణం. నువ్వు వచ్చేంత వరకు నీకు ఏమై ఉంటుందోనని తెగ టెన్షన్ పడిపోయామమ్మా. నువ్వు టెన్షన్ పడినట్టుగా నాకు పెద్దగా కనిపించలేదు వసంత. నీకు ఈ మధ్యన చూపొచ్చింది కదా, అందుకే నీకన్నీ సరిగ్గా కనిపించట్లేదు. అమ్మయ్యా, పెద్దావిడకు ఏం కాలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వు నా కూతురు పెళ్లి చూడాలి, వాళ్ళ పిల్లల పెళ్లి కూడా చూడాలి. నీకేం కాదమ్మా. మీరు శౌర్యతో మన పండగల నాడు ప్రసాదం చేయించాలి. మీ నుంచి నేను ముక్క పుడకను అందుకోవాలి. ముందు ముందు చాలా కదుందత్తయ్య. మీరు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడే అనుకున్నాను, మా అత్తయ్యకేంటి గుండ్రాయిలా ఉంది, ఖచ్చితంగా సెంచరీ కంప్లీట్ చేసుకునేంత ఆరోగ్యంగా ఉంటుంది అని. అదే జరిగింది. ఏదో అయిపోతుందని కంగారు పడిపోయావు కదా, ఇప్పుడు నీకు ఆనందమేగా? చాలా ఆనందంగా ఉందండి. డాక్టర్ చెప్పిన మాటలు అవని వాళ్ళు నాతో చెప్పిన తర్వాత ఏనుగంత బలం వచ్చేసింది నాకు. మీరు 10 ఊర్ల క్షేమం గురించి తాపత్రయపడుతుంటారు. అందుకే ఆ 10 ఊళ్ళ ఆశీర్వాదం మీకుంటుంది. మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారండి. ఏయ్, నువ్వంటే మా నాన్నమ్మకి చిరాకు. అనవసరంగా ఎదురుపడకు. ఇలాంటి దొంగ మాటలు చెప్పి మెప్పు పొందడానికి ప్రయత్నించకు. నువ్వెప్పుడు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకంటే నిహారిక ట్రైనింగ్లో పెరిగింది కాబట్టి. బావా, నువ్వు ఇంటర్ఫేర్ కావద్దు. సారీ. అందరూ మాట్లాడుతున్నారు, మీరిద్దరూ మాట్లాడటం లేదేంటి? అవునవును, వచ్చినప్పటి నుంచి నేను కూడా అదే విషయం గమనిస్తున్నాను.
అమ్మ ఆరోగ్యం కుదుటపడిందన్న సంతోషం వీడి మొహంలో కనిపించట్లేదు. అవని అయితే ఎగిరి గంతులేసేది. తన వల్లే అత్తయ్య త్వరగా కోలుకుందని గొప్పలకు పోయేది. మరి ఇంత మౌనంగా ఉందేంటబ్బా? మేం చెప్పాల్సిందంతా అత్తయ్య చెప్పింది. ఇంకా మేం మాట్లాడాల్సిందే ఉంది. అమ్మ తొందరలోనే కోలుకుంటుంది. మనందరిలా యాక్టివ్గా ఉంటుంది. అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. రూమ్లోకి వెళ్దాం పదండి. బావా. నువ్వేంటి మా గ్రాని దగ్గర మార్కులు కొట్టేద్దామని యాక్టింగ్లు చేస్తున్నావా? అసలే నువ్వంటే మా అమ్మకు పడదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. మా అత్త ఈస్ట్లో కొట్టిందంటే నువ్వు వెస్ట్లో పడతావు. పోయి పని చూసుకో. ఏం వేదా, వెళ్ళేటప్పుడు ఎంత దిగులుతో వెళ్ళావు, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావు? త్వరలో నేను మామూలైపోతాననే ఆనందం నన్ను హుషారుగా చేసిందండి. అమ్మా సరే అయితే నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో. మావయ్య, ఏంటమ్మా? అత్తయ్య ఇప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే తను తొందరలోనే కోలుకుంటుంది. అత్తయ్యతో ఎలాంటి పనులు చేయించకండి. సరేనమ్మా. మీకేదైనా అవసరం అయితే మమ్మల్ని అడగండి నాన్న, అమ్మని అడగండి. సరేరా. అవని, ఏంటత్తయ్య? బయట వాళ్ళు అడిగారని కాదు గాని నాకు మీరిద్దరూ చాలా డల్గా కనబడుతున్నారు. ఏమైంది? ఏం లేదత్తయ్య, ఏం లేదు. వేద అంత ఆనందంగా కనబడుతుంది, మీలో కొంచెం కూడా ఆనందం కనిపించడం లేదెందుకు? అలాంటిదేం లేదు మావయ్య, మేము ఆనందంగానే ఉన్నాం. మీరేం అనుమానాలు పెట్టుకోకండి. సరే అమ్మా, మీరు వెళ్ళండి. అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అందరికీ పెద్ద దిక్కైన అత్తయ్య గారికి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది శాశ్వతంగా దూరం అవుతారంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు బావా. అమ్మ కండిషన్ గురించి నాన్నకి చెప్పాలి, కానీ ఎలా? మనమే ఇంత బాధపడుతుంటే మరి నాన్న? ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలుస్తుంది కదా. సమయం చూసుకుని చెప్దాము. ఈ విషయం తెలియక అత్తయ్య ఎంతో సంతోషపడిపోతుంది. ఆరోగ్యంగా తిరిగొచ్చినందుకు చాలా సంబరపడిపోతుంది. మనం మావయ్యకి చెప్తే, ఆ విషయం వెంటనే అత్తయ్యకి చెప్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అత్తయ్య ఎక్కువ కాలం బ్రతకదు, కొన్ని రోజుల్లో చనిపోతుంది అని మనం ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితి.
అంతా విన్నాను. పెద్దావిడకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అక్షయ, తొందరపడి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. నేనెవ్వరికీ చెప్పను. తెలియాల్సిన సమయంలో ఎలాగో తెలుస్తుంది. అప్పటి వరకు మౌనంగా ఉందాం. సరే అండి. కానీ ఈ సందర్భంలో నేను మీతో ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మీరిద్దరూ అన్ని విషయాల్లో కలిసి ఉంటారు, కలిసి సమస్యలు పరిష్కరిస్తారు. ఇలా అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ భార్యాభర్తలుగా ఎడమొహం పెడమొహంలా ఉంటారు. పెద్దావిడకు మీ గురించి తెలుసు. ఆవిడకి చివరి రోజులు అంటున్నారు కదా. ఇలాంటి టైంలో ఆవిడని ఎలా ఆనందంగా ఉంచాలి అని మీరు ఆలోచించాలి కదా. మీ గొడవలు పక్కన పెట్టి మీరిద్దరూ ఒకటవ్వాలి. చిన్నదానివైనా గొప్ప మాటలు చెప్పావు. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలియజేశావు. మనస్పర్ధల వలన ఏం కోల్పోయామో మాకు తెలుసు. అందుకే వాటిని తుడిచే ప్రయత్నం చేస్తాం. మరి మీరు? గతాన్ని మర్చిపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటేనే కదా. తప్పు చేసిన వాళ్ళ తరపున ఏం మాట్లాడాలి నేను? అందుకే మా అమ్మ నాన్నలు, నా కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవించాలనుకుంటున్నాను. మీ గొడవలు పక్కన పెట్టి మీరిద్దరూ ఒకటవ్వాలి. ఆ రోజు జరిగిన దానికి వెరీ సారీ. 5 ఏళ్ల గతాన్ని నేను తిరిగి తీసుకొచ్చివ్వలేను, కానీ ముందున్న జీవితం అంతా నిన్ను కంటతడి లేకుండా చూసుకుంటాను. నిన్ను నా కౌగిల్లోకి తీసుకోవాలని ఎన్నో సందర్భాల్లో అనుకున్నాను. ఇంకా నరకం అనుభవిస్తూనే ఉన్నాను. నా గుండె మీద నీ తలపెట్టి చూడు. నా గుండె చప్పుడులో నీ పేరు వినిపిస్తుంది.